ప్రత్యేక కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఇందులో పాటలు, పద్యాలు, శ్లోకాలు, పొడుపు కథలు ఏవైనా సరే, మీ యొక్క ధ్యాన అనుభవాలు ఏదైనా సరే ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవచ్చు. శ్లోకాలు చెప్పచ్చు, పాటలు చెప్పచ్చు, పద్యాలు చెప్పచ్చు, ఏదైనా సరే మీ యొక్క ధ్యాన అనుభవాలు, మీకు ఏదైనా కాన్సెప్ట్ తెలిసిన ప్రతి ఒక్కటి కూడా ఇందులో షేర్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. అందరూ కూడా మనకు 3 తత్వాలు చెప్తారు పత్రిజీ గారు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనేసి. లక్ష్మీ తత్వము అంటే మనం చేసే కర్మలు కానీ, పనులు కానీ, ఆర్థిక విషయాలు కానీ ప్రాపంచికంలో అనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా లక్ష్మీతత్వం అన్నట్టు. ధ్యానం చేసి శక్తి పొందితే పార్వతీ తత్వం. ధ్యానం ద్వారా మనకు వచ్చే మార్పుల ద్వారా మనలో కళలు అనేటివి వస్తాయండి, అవి సరస్వతి తత్వం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ అనేది బయటకు వస్తుంది, ఆ బయటికి తీయాలి. అందుకోసమే ఈ లక్ష్మీ, పార్వతి, సరస్వతి తత్వాలు పెడతారనమాట. ఇందులో మనం ఇంతవరకు అద్భుతమైన ధ్యానం చేసి శక్తిని పొందాం. అంటే అంతకుముందు ప్రాపంచికంలో ఉంటాం, అది లక్ష్మీ తత్వం. ఆ తర్వాత పార్వతీ తత్వం అంటే శక్తిని పొందున్నాం, ఎందుకంటే ఎనర్జీ తీసుకున్నాం కదా ఇప్పుడు ధ్యానం ద్వారా, అది పార్వతీ తత్వం. తర్వాత కళలు మనకు సరస్వతి తత్వం అన్నది. మనలో ఉన్న కళలను బయటికి తీసుకురావడమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్న కళ లోపలే ఉంటుంది, దాచిపెట్టుకొని బయటికి తీయాలి. దాన్ని సరస్వతి తత్వం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములుగా ఉంది. మీకు తెలిసిన ధ్యాన అనుభవాలైనా కానీ, మీలో ఏం మార్పు వచ్చింది, మీరు ఏం సబ్జెక్ట్ నేర్చుకున్నారని కానీ, ప్రతి విషయం ఏదో ఒక విషయం మీద మాట్లాడచ్చు. అందరూ మాట్లాడాలి, అందరిలోనూ ఉన్న టాలెంట్ బయటకు రావాలి అని ప్రయత్నం ఉందంట. ఇంకా తెరవైనకే ఉండాలి అని కాదు, బయటకు రావాలి అనేది ఇక్కడ. ఓకే సార్, వెంకట ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది ధ్యానము. ఈ రికార్డింగ్ ఇది మనకు మేము ఎప్పుడన్నా రిలాక్స్ అయ్యేందుకు పెట్టుకునేందుకు ఇది ఈ రికార్డింగ్ దొరుకుతుందా మేడం? ఈ వీడియో సార్ యూట్యూబ్ లోకి వెళ్ళి వంశీ కిరణ్ సార్ మెడిటేషన్ అంటే వచ్చేస్తుంది సార్, అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. యూట్యూబ్ లోకి వెళ్ళి వంశీ కిరణ్ సార్ గైడెడ్ మెడిటేషన్ అంటే అన్ని ఆయన ఏమేమి చెప్పారో, ఏ దేవుళ్ళతో చెప్పారో అవన్నీ నేను 11 గంటల క్లాస్ లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గైడెడ్ మెడిటేషన్ పెడుతున్నాను అనమాట. లక్ష్మీదేవితో నిన్న ఉంటుంది, అంతకుముందు ఇది హనుమాన్ది కూడా పెట్టారు కదా, హనుమాన్ది మంగళవారము ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామిది. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అని నేను మిమ్మల్ని యూట్యూబ్ లో ఏమని కొట్టాలి మేడం? వంశీ కిరణ్ సార్ గైడెడ్ మెడిటేషన్. ఓకే ఓకే, వంశీ కిరణ్ సార్. ఓకే మేడం, భీమనేని వంశీ నేను ఓకే ఓకే మేడం. నేను రిటైర్డ్ టీచర్ని మేడం. అయితే ఎప్పుడు కానీ ఈ యాన్యువల్ డేకు వీటికి చిన్న చిన్న పాటలు రాసేవాడిని. 10th క్లాస్ బ్యాచ్ బయటికి పోయేటప్పుడు ఆ పిల్లవాడు తన కింది తరగతి పిల్లవాడు 9వ తరగతి పిల్లవానికి ఇచ్చేటువంటి సజెషన్స్ తోటి ఒక పాట రాశాను, అది పాడతాను మేడం. ఇందులో టీచర్స్ నేమ్స్ కూడా వస్తాయి మేడం. మా స్టాఫ్ వాళ్ళను అబ్బాయి దృష్టిలో ఎలా ఉంటాడు అనేది దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. 9వ తరగతి తమ్ముడా, తోటి విద్యార్థుడా, 9వ తరగతి తమ్ముడా, తోటి విద్యార్థుడా, మాట ఒకటి చెప్పేదా, మనసు పెట్టి వినుమురా, 9వ తరగతి తమ్ముడా, తోటి విద్యార్థుడా.
పెట్టుకొనిరి ఆశలెన్ను అమ్మా నాన్న నీ పైన, పెట్టుకొనిరి ఆశలెన్ను అమ్మా నాన్న నీ పైన, కల్లాలు చేయబోకురా కాబోయే కాలేజీ విద్యార్థి, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. అయ్యై 10వ తరగతి పాఠము ప్రారంభము అప్పుడే, 10వ తరగతి పాఠము ప్రారంభము అప్పుడే, ఐఐటి ఆరాటం ఎంసెట్ పోరాటం దరిజేరనీయబోకురా, లక్ష్యమేదో ఎంచుకో లక్షణంగా చదువుకో, దర్జాగా బతికేందుకు దారి ఏదో ఎంచుకో, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. కమ్మనైన తెలుగునే కష్టంగా తలవబోకు, కమ్మనైన తెలుగునే కష్టంగా తలవబోకు, ఇష్టంగా చదువుకో ఇంపైన మార్కులొచ్చు, ఇష్టంగా చదువుకో ఇంపైన మార్కులొచ్చు, చూచి రాత మానుకో చేతి రాత మార్చుకో, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. మాట ఒకటి చెప్పేదా మనసు పెట్టి వినుమురా, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. దిల్ రాజన్నట్టు చూతి రాత మానుకో చేతి రాత మార్చుకో, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. హిందీ అంటే ఈజీ అంటూ, హిందీ అంటే ఈజీ అంటూ చులకనగా చూడబోకు, చుక్కల్నే చూపించు ర్యాంకుల్నే మార్చేసు, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. ఆదరించు అమ్మల యాస్మిన్ అమ్మల యాదించు మార్కులొచ్చు, హిందీ అంటే ఈజీ అంటూ చులకనగా చూడబోకు, ఆంగ్లం అంటే అదురెందుకు ఆంగ్లం అంటే అదురెందుకు, గాఢంగా ప్రేమించు గ్రామరునే పెన్నిదిల, గాఢంగా ప్రేమించు గ్రామరునే పెన్నిదిల, ఘనమైన మార్కులిచ్చు ఎనలేని కీర్తి తెచ్చు, ఘనమైన మార్కులిచ్చు ఎనలేని కీర్తి తెచ్చు, నాగన్నా పడగలాగా నాగన్నా పడగలాగా, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. గణితమంటే గాబరొద్దు గణితమంటే గాబరొద్దు, అభ్యసించు పలుమార్లు అభ్యసించు పలుమార్లు, బాబు రావు గారు రాటు తెలుసు ర్యాంకుల్నే మారొచ్చు ర్యాంకులే మారొచ్చు, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. ఫిజిక్స్ అంటే ఫిగరొద్దు ఫిజిక్స్ అంటే ఫిగరొద్దు, ప్రయోగాలు మరవద్దు ప్రయోగాలు మరవద్దు, ప్రాజెక్టులకు వెరవద్దు, కాలాన్నే వృధా చేసి కన్నీళ్ళే ఎట్టుకో కన్నీళ్ళే ఎట్టుకో, మెర్క్యూరిలా మెరిసిపో, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. బయాలజీ భయమెందుకు బయాలజీ భయమెందుకు, బట్టీలే బంధు పెట్టు బట్టీలే బంధు పెట్టు, బందూకుల మారిపో, పటాలనే పిరంగులుగా పేల్చేసే ధైర్యమిచ్చు, బోసు బాబున్నాడు, పటాలనే ఫిరంగులుగా పేల్చేసే ధైర్యమిచ్చు, బోసు బాబున్నాడు, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. సోషల్ అంటే సోది అంటూ సోషల్ అంటే సోది అంటూ సోయగాలు పోబోకు, సోదించు చదివితే సోగ్గాడవుతావు, బహుచక్కగా బోధించే బాహుబలి బాబుగారున్నారు 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. మాట ఒకటి చెప్పేదా మనసు పెట్టి వినుమురా, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ దిస్ ఛాన్స్.
చాలా చాలా బాగుంది సార్ ఈ పాట. ఎంత బాగా రాశారో అసలు. పిల్లలకు మీరు అంటే 10th క్లాస్ విద్యార్థులు ఆ, తర్వాత రాబోయే 10th క్లాస్ విద్యార్థులకు ఇచ్చే గైడెన్స్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్. మేడం. ఒక్కొక్క సబ్జెక్టు మీద దాంట్లో ఉండే విలువైన విషయాల మీద ఆ సార్లు చెప్పేది ఎలా ఉంది, ఏ సార్ ఎలా చెప్తున్నారు, అది ఏంటి టాపిక్స్ ఎలా ఉంటాయి, సైన్స్ అయితే ఏమి, తెలుగు అయితే ఏమి, హిందీ అయితే హిందీ అని ఈజీగా ఉంటుందని నెగ్లిజెన్స్ చెయ్యొద్దు. ప్రతి విషయము మేడం, చాలా చక్కగా ఎంత ఆ బాగా మేడం రాశారు. పేరు యాస్మిన్ మేడం, అందుకే యాస్మిన్ అనేది పెట్టాము. ప్రతి పెట్టారు, అవును. టీచర్ పేరు కూడా వచ్చింది అక్కడ పేరు మేడం. వచ్చేలాగా, అవును అవును. ఆ, చాలా బాగా రాశారు సార్. థ్యాంక్ యూ. ఎప్పటికీ ఇది ఉండిపోతుంది అట్లే ఇంకా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. ఎంత చక్కగా రాశారో పాట. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఎవరండి, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? పాటలు, భగవద్గీత శ్లోకాలు, పద్యాలు, లేదు మీకు తెలిసిన ఏదైనా నీతి కథలు, పొడుపు కథలు, అందరూ పార్టిసిపేట్ చేయాలి. చెప్పాను కదా, మనలో ఉండే సరస్వతి తత్వాన్ని బయటకు తీయాలి, అలా లోపలే ఉండిపోకూడదు అని. అందరూ కూడా షేర్ చేసుకోండి. ధ్యాన అనుభవాలైనా సరే, ఏవైనా సరే, ప్రతి ఒక్కరు కూడా. గొప్ప విషయం అండి ఇది, గొప్ప వేదిక, సరస్వతి వేదిక అంటాం దీన్ని. కాబట్టి ఈ సరస్వతి వేదికలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రెడీగా ఉండాలి, మేము చెప్తాం మేడం అని. ఓకే, ధ్యానానా? అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నేను ధ్యానం చేస్తుందండి. సార్ చెప్పండి. నాకు మంచిగా అనిపిస్తుంది మేడం. ఏం లేదు. ఓకే, ఇంకా హెడేక్ వస్తుంది మేడం. కళ్ళ నుంచి వాటర్ కొంచెం కారుతుంది. ఆ, అవి తగ్గట్లేదు. అది లోపల ఉండే కర్మ అంతా, ఆ కంటికి కర్మ అంతా పోవాలని నిన్న మేడం గారు చెప్పారు కదా. అదే ఇప్పుడు ఈ యూరిన్ థెరపీ చేస్తాం కదా మేడం. అవును. నేను చేస్తున్నా మేడం. అయితే ఎర్లీ మార్నింగ్ తాగమన్నారు కదా. ఆ, అయితే ఈ మొహం కడగకుండా తాగితే ఏమన్నా ప్రాబ్లం అని, ఎప్పుడు మొహం కడగకుండా తాగితే ఏమీ లేదు. అదే అని. ఆ, ఇది 2 గంటలకు 3 గంటలకు లేస్తాం కదా మేడం. అవును అవును. అప్పుడు మొహం కడగకుండా డైరెక్ట్ తాగుతాం. తాగొచ్చు, దానికి ఏం సంబంధం లేదు. అదే అదే. అట్లా ఏం లేదు, తీసుకోవచ్చు. ఆ, చేయండి. చాలా బాగుంది మేడం. ఉమ్, ఈ సబ్జెక్ట్ లో కూడా బాగా చెప్తారు. ఆ, ఫౌండేషన్ లో కూడా బాగా. ఓకే. ఇంకా చాలా ఏం బాగుంది. ఏం ఫాలో అవుతున్నారు? ఏమన్నా ముద్రలు వేసుకుంటున్నారా మీరు? ముద్ర అంటే ఈ రంగనాథ్ సార్ చెప్పి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఇవి అపాన ముద్ర ఇట్లా ఆ, ఇవి కొంచెము హార్ట్ రేట్ తగ్గింది మేడం. గుండె ఆ, ఇది మళ్ళా ఈ గ్యాస్ ప్రాబ్లం ఒకటి, కొంచెం డైజెషన్ ఉమ్, ప్రాబ్లం ఉంది. ఈ వాకింగ్ ఉమ్, ప్రాబ్లం ఉమ్. వీటికోసం కొంచెం ముద్ర ఇది పెట్టుకుంటే ధ్యానం. సరిపోయిందా? ఓకే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చింటారు, మనము అదే అదే చేసిండే ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి కదా. మేము ఇది ప్రాక్టీస్ అదే. చేసినాం, ఈ ముద్ర చేసినాము, దీనివల్ల మాకు ఫలితం వచ్చింది, ఆ, అలా ఏదైనా ఉంటే చెప్పడం వల్ల మిగిలిన వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది కదా. అదే. మొన్న రంగనాథ్ సార్ చెప్పాను కదా మేడం. ఇప్పుడు నాకు ఈ హెపటైటిస్ ఉంది మేడం. ఉమ్, అది ఒకటి చెప్పాడు, స్పైర్లోనే కాకుండా వేరే ఇంకోటి ఏదో చెప్పాడు. ఉమ్. అది ఎక్కడ దొరుకుతాయి మేడం? అది మామూలుగా అమెజాన్ లో దొరుకుతాయి చూడండి. అమెజాన్ అంటే అంటే ఈ యాప్ లో అమెజాన్
అమెజాన్ యాప్ ఉంటుంది కదా, ఆన్లైన్ యాప్, మేడం. అందులో దొరకచ్చు. సార్ నిన్న థ్యాంక్ యూ. చెప్పింది టాబ్లెటే కదా. మేడం నిన్న చెప్పింది హెపటైటిస్ కోసం చెప్పాడు కదా మేడం, స్పైరల్ కాకుండా వేరే అదే. ఇంకోటి ఉమ్. దానికోసం. అది కావాలంటే సార్ వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. సార్ అక్కడికి మనం మహాదర్ ఫౌండేషన్ కూడా కాల్ చేసినా అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ మేడం. బాగా చెప్తారు మేడం. ఓకే. థ్యాంక్ అదేనండి, మనం ఏమి ఫాలో అయ్యాము ఇందులోకి వచ్చినాక అనేది కూడా మనం తెలుసుకొని అందరికీ షేర్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు మాస్టర్స్ కాంటాక్ట్ చేయండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చక్కగా అద్భుతమైన ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. ఎవరు ఏంటి సైలెంట్గా ఉన్నారు అందరూ? ఏంటి ఒక శ్లోకము రాదా, ఒక పద్యము రాదా? భగవద్గీత శ్లోకాలు, భగవద్గీత పుస్తకం తీసుకొని ఒక శ్లోకము దాని అర్థం చెప్పినా కానీ ఎంత అద్భుతం కదా. ఒక శ్లోకం మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాము. అందరికీ ఆ శ్లోకము అర్థము తెలియజేసిన వాళ్ళం అవుతాం కదా. భగవద్గీత పుస్తకం అయితే అందరి దగ్గర ఉంటుంది. ఏమంటే పాపం అది ఎప్పుడు తీయక దుమ్ము బట్టి ఉంటుంది, అంతే. ఆ దుమ్ము దులపాలి దాన్ని, అంతే. అందరి దగ్గర ఉంటుంది. భగవద్గీత లేకుండా ఎవరు ఉండదు నాకు తెలిసి. అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కానీ రోజు ఒక రోజు కూడా ఈ రోజు ఒక శ్లోకం నేర్చుకున్నాం. అట్లా ప్రతిరోజు శనివారం వచ్చేసరికి ఒక 4 శ్లోకాలు చెప్పారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ వారానికి ఇవి నేర్చుకున్నాం మేము అని దీనివల్ల నేర్చుకోగలుగుతారు కదా. ప్రత్యేక కార్యక్రమంలో చెప్పాలి అన్నా కూడా కనీసం. ఎస్ సార్, ప్రసాద్ గారు. మేడం ఈ వేమన పద్యం చెప్తాను మేడం, ఎవరు చెప్పట్లేదు కదా. వేమన పద్యం అవును సార్, చెప్తాను మేడం. ఇంకా అందరూ పార్వతి. ఎస్ సార్, చెప్పండి. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే దానాలలోకెల్లా అన్నదానము గొప్ప, తల్లిదండ్రుల కంటే మరి గొప్పవారు ఎవరూ లేరు. ఎన్న గురువు కంటే అంటే అలాగే మన గురువుని మించిన వారు ఎవరు ఈ లోకంలో లేరని అర్థం. అప్పు దూయరోత హరిహరాదుల ముప్పెతోడ మైత్రి మొదలరోత, తప్పు బలకరోత తా కట్టిడిన రోత, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ అప్పుదూయ రోత అంటే చివర్లో ఏమంటున్నాడు, తప్పు బలుత రోత తాకట్టిన రోత అంటే హరిహరాదులకు కూడా అప్పు చేయడము రోత, తప్పు తప్పు మాట్లాడడం కూడా రోత అని అంటున్నాడు వేమన గారు.
ఇంకా అంతకంటే తాకట్టు పెట్టడం అనేది పెద్ద రోత అని చెప్పేటువంటి భావంలో చెప్పాడు ఈ పద్యము. ఇంకోటి ఏంటంటే, అప్పులేని వాడు అధిక సంపన్నుడు, తప్పులేని వాపలేని బుద్ధి కొంచెమై పోవురా విశ్వధాభిరామ వినురవేమ. అప్పు గురించి చెప్తున్నాడు ఈ పద్యంలో. అప్పు ఎవరైతే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదండి, ఆ అవసరమైతే ఉపవాసం ఉండాలి కానీ అప్పు చేయకూడదు. అప్పు ఉంటే మరి మన యొక్క మనశ్శాంతి కరువవుతుంది అని చెప్పేటువంటి భావనలో చెప్పినటువంటి పద్యము. అప్పు ఎవరైతే చేయడో వాడే గొప్ప సంపద కలిగిన వాడైతాడు. ఎన్ని సంపదలున్నా అప్పు లేని వాడే నిజమైనటువంటి సంపద ఉన్నవాడు అని చెప్తా ఉన్నాడు. తప్పు చేయని వాడు ఈ లోకంలో ఉండనే ఉండడు. మరి అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమే అయిపోతుంది. గొప్పతనం ఉన్నటువంటి తెలివే మరి అధికంగా ఉంటుంది. గొప్పతనం కనుక లేకపోతే ఆ తెలివి కొంచెమైపోతుంది అనేటువంటి భావనలో చక్కగా చెప్పారు ఈ వేమన గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన అది ఒకటి, మీరు కూడా చాలా అద్భుతమైన వేమన పద్యాన్ని చెప్పారు. కానీ అప్పు లేని వాడంటూ నేను ఉండలేము మేడం. తగినట్టు అలా పుట్టించుకుంటూనే ఉండిపోతూనే ఉంటామేమో పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు. మేడం, దాంట్లోనే 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 జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. మేడం, అది మనం ప్రయత్నం చేయాలి మేడం. అప్పు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేయాలి. చెప్పాడు. కానీ అది మానవ జన్మలో సాధ్యమయ్యేటట్టు లేదు. లేదు సార్, అదే అట్లే ఉంది చూస్తూ ఉంటే. అంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాస్టర్స్ లక్ష్మీపతి గారు, ఇంకా వనజ మేడం గారు, అందరూ ఓకే. వనజ మేడం గారు రెడీగా ఉన్నారు. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. 5 భగవద్గీత శ్లోకాలు చదువుతున్నామ్మా నేను. చెప్పండి చెప్పండి. భక్తి యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్త్వా స్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే భక్తతమా మతాః. ఏ త్వాక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యైచ కూటస్థమచలం ధ్రువం. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. జై శ్రీకృష్ణమా. 5 శ్లోకాలు చదవచ్చు కానీ ఇంకా టైం వేస్ట్ అని చదువుతలేను. టైం వేస్ట్ ఏం లేదు మేడం, మనకి ఈ రోజు అంతా ఇదే ప్రోగ్రామే. ఈ రోజు మనకు శనివారం అంటేనే ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఇంకా ఎప్పుడు ధ్యానంలో చెప్పాను కదా, ప్రాపంచికం అంటే లక్ష్మీ తత్వము, ధ్యానం అంటే పార్వతీ తత్వము.
ఇలా శ్లోకాలు, భజనలు, పాటలు, లలిత కళలు ఇవన్నీ కూడా సరస్వతి తత్వం. ఈ మూడు రావాలన్నమాట. ఫస్ట్ లక్ష్మీ తత్వంలో నుంచి పార్వతీ తత్వంలోకి రావాలి. ధ్యానంలోకి వస్తాం. ధ్యానంలోకి వచ్చినాక ధ్యానం నుంచి మన లోపల ఉండే ఏమైతే ఈ లలిత కళలు యాక్టివ్ అయిపోతుంది కదా. మొత్తం అంతా కూడా మనం ధ్యానం చేయడం వల్ల ప్రాణశక్తి ద్వారా మనలో సృజనాత్మకత అనేది పెంచుతుంది అనమాట ధ్యానం. అదే సరస్వతి తత్వం అన్నమాట. కాబట్టి సరస్వతి తత్వానికి కూడా మనము ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం సరస్వతి వేదికని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. శనివారము కూడా మీకు వచ్చిన పాటలైనా, పద్యాలైనా, కథలైనా, పొడుపు కథలైనా ఏదైనా సరే మనకు ఈ 64 కళలు అంటాం కదా, అన్ని కూడా మనకు చెప్పుకునే వేదిక అనమాట ఇది. కాబట్టి ఇక్కడ ఎక్కడ టైం వేస్ట్ అనుకోవద్దండి. ఇది కేవలం ఈ రోజు దీనికే కేటాయించడం అయింది. మీరు పాట కూడా చెప్పచ్చు, ఇంకేదైనా చెప్పచ్చు. సరే, ఓకే. చెప్పండి, పాట ఏమైనా చెప్తారా? చదవన్నా, మీరు కంటిన్యూ చేయాలనా? చేయండి, నో ప్రాబ్లం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవాని న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మనాదస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ అభ్యాసప్యసదమర్తోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అతైతదపశక్తోసి కర్తుం మధ్యోహమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానాధ్యానౌ విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగాత్ శాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజితో లోకో లోకాన్నో ద్విజతే క్షయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షిస్సు చిర్దక్షో ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి భక్తి యోగమద్భక్త స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యः స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థితమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః హేతుధర్మ్యామితమయం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధా దానమత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయం పూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ అమ్మా. ఏ ద్వాదశ అధ్యాయం చెప్పారు మేడం. ఇందులో ఏదైనా ఒక శ్లోకానికి అర్థం వివరించగలరా? అర్థం చెప్పలేదమ్మా, చదవడం అయితే పర్ఫెక్ట్ గా 18 అధ్యాయులు అయితే చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడే కొంచెం నేర్చుకోవాలి దాని గురించి. ఓకే మేడం, చాలా అంటే చాలా అద్భుతంగా, ఎంత రాగవంతంగా ఉందో గొంతు మీది, ఆ స్వరం కూడా అంతే అద్భుతంగా ఉంది. చాలా చక్కగా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం.
ఇంకా మాస్టర్స్ నెక్స్ట్ ఎవరు? అందరూ ఉన్నారు ఇంతమంది. శివజ్యోతి గారు, సుజిత మేడం గారు, మణి మేడం గారు, పారిజాత మేడం గారు, జ్యోతి గారు, అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కండి. శ్రీలక్ష్మి గారు, అమ్మ శ్రీలక్ష్మి గారు, ఎన్ని రోజులైనా మీ వాయిస్ విని. శ్రీలక్ష్మి మేడం ఎంత అద్భుతంగా పాటలు పాడతారో. అందరూ కూడా రండి ముందుకు. రజని మేడం గారు, కిషోర్ గారు, అందరూ కూడా చక్కగా వీడియో సాంగ్ చేసుకొని ఏదైనా సరే పార్టిసిపేట్ చేయండి చక్కగా. రజనీ మేడం గారు వీడియో ఆన్ చేశారు. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్ నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే. నేను మీరు పాడమని అడుగుతున్నారు కాబట్టి ఒక 2 లైన్లు అన్నమయ్య స్తుతి పాడతాను. 2 లైన్ లేదు మేడం, పాడంతా పాడండి చక్కగా. మంచిగా రాకపోయినా కానీ 2 లైన్ ట్రై చేస్తాను మ్యామ్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. శ్రీమత్వదీయ చరితామృత యన్నయార్య పీత్వా పినైవ సహిత మనుజా భవేయుః. శ్రీమత్వదీయ చరితామృత యన్నయార్య పీత్వా పినైవ సుహిత మనుజా భవేయుః. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒకసారి మర్చిపోయాను మ్యామ్, శ్లోకం అవుతారు. ఒక్క నిమిషం. ఎస్ఐ శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్య పీత్వా పినైవ సుహితమనుజా భవేయుః. త్వాం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే. శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే, నమో నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్, ట్రై చేశాను. హలో, చెప్పారండి, చాలా ఓకే మ్యామ్. ఓకే, వాయిస్ కూడా చాలా బాగుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. వెరీ మచ్. అది ఎంత రాగయుక్తంగా ఉందో, చాలా బాగుంది. ఓకే 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 మీరు చక్కగా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. పారిజాత మేడం గారు, నమస్తే మేడం. నమస్తే. నేను ఒకటి చిన్నది గీత గురించే పాడదాం అనుకుంటున్నా. చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. చేయబోయి గీతాగానం, సాగబోయి ఓ యువక ముందుకు నిరతం.
చేయవోయి చేయవోయి గీతాగానం, సాగవోయి ఓ యువక ముందుకు నిరతం. జీవనములో భక్తితో శక్తి పెంచుము, మదిలో నీ మాటేదో నోటయను చుండుము. గగనమునే కదిలించాలి నీదు చలనం, సాగవోయి ఓ యువక ముందుకు నిరతం. చేయవోయి చేయవోయి గీతాగానం, జగమంతయు దృష్టి నీపైన నిలిపెను, సృష్టి శృంగారించు స్నేహంబుతోను. నీవగును కర్మయోగమున ఉన్నతం, సాగవోయి ఓ యువక ముందుకు నిరతం. చేయవోయి చేయవోయి గీతాగానం, వైదిక ఋషులు జ్ఞాన గంగ ప్రవహించెను, గీతామృతం యోగేశ్వరుడే త్రాగించెను. పుష్టిని చేయునుగా దాదా ప్రదానం, సాగవోయి ఓ యువక ముందుకు నిరతం. చేయవోయి చేయవోయి గీతాగానం, జ్ఞాన కర్మ భక్తి దారలను ప్రవహింపుము, మృత్తిక కాయమును కాంచనమే చేయుము. స్వాధ్యాయ మంత్రమున్నత సాధనం, సాగవోయి ఓ యువక ముందుకు నిరతం. చేయవోయి చేయవోయి గీతాగానం, సాగవోయి ఓ యువక ముందుకు నిరతం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. భగవద్గీత గురించి ఆ పాట చాలా అద్భుతంగా ఉంది. మేమందరం మిస్ అయిపోతున్నాం మేడం మిమ్మల్ని. కదండి? థ్యాంక్ యూ మేడం. కదా, అందరం మిస్ అయిపోతున్నాం కదా పారిజాత మేడం గారిని. డిసెంబర్ లో కలుద్దాం మేడం. కలుద్దామా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ రోజు వస్తారో చెప్పండి మేడం. 27 అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక ఏదో ఒక రోజు మా సార్ వచ్చిండు, ఇంకా ఇక సార్ వచ్చిన రోజు ఒక రోజు సార్ని తీసుకొని సార్లు సపరేట్. 28 అన్నారు. అవును, మా సార్ మా హస్బెండ్ నేను ఒక రోజు ముందు ఒక రోజు వద్దాం అనుకుంటున్నా. రండి మేడం, రండి. మళ్ళీ 27 అన్నా 28 అన్నా ఒక రోజు వద్దాం అనుకుంటున్నా. ఓకే, ఓకే. అట్లే మన మహావతార్ ఫౌండేషన్ కి ఎప్పుడు వస్తారు మేడం? ఇంకా ఆ రోజే మేడం వచ్చినప్పుడు. ఓకే, అలా కాదు, క్లాసులోకి మళ్ళీ మీరు రీఎంట్రీ ఇవ్వాలి, చక్కగా మీ యొక్క సేవలు వినియోగించుకోవాలి మాకు. కొంచెము ల్యాప్టాప్ పాపకి అవసరం అవుతుంది మేడం. అవునా? ఓకే, అందుకని నాకు కుదరట్లేదు. ఓకే, ఓకే. అందరం కూడా చక్కగా పారిజాత మేడం అయితే చక్కగా అనుకుంటున్నాము, మిస్ అవుతున్నాము. థ్యాంక్ యూ మేడం మీ అభిమానానికి. థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా మేడం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఓకే. ఇంకా ఇంకా మాస్టర్స్, శ్రీలక్ష్మి గారు ఉన్నారా? ఎన్ని రోజులైంది మీ గొంతు విని? వీడియో ఆన్ చేసుకోండి. శ్రీలక్ష్మి గారు, ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? లక్ష్మీపతి సార్, మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తారా? ఓకే. నమస్తే. స్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో. విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో. కళం పారగ కళం సాగగ సేవ వీణియమ్రోగగా, విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో. సౌహార్ద్ర ఆర్ద్రత నిండగా
స్నేహదీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ఆధార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కు అందరికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారు. అమ్మవారి మీద హారతి పాట. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఓకే. ఓకే అండి, అయితే 5 minutes మెడిటేషన్ చేసి క్లోజ్ చేస్తాం. ఇలాగ టైం అవుతుంది కదా, అందరూ కూడా ఒక 5 minutes మెడిటేషన్లో కూర్చుందాము. మాస్టర్స్ అందరూ 2 చేతులు విడదీసి నెమ్మదిగా 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు తీసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన హర్షిత మహాపత్రిక చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి 11 గంటల సెషన్లో కలుసుకుందామండి. వరకు సరే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.